అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నేను హైదరాబాద్ నుంచి పోయేటప్పుడు ఒక బస్సు పోతుంది, కొన్ని వెహికల్స్ పోతున్నాయి. జన్గాం బస్ అనుకొని బండి ఆపి కనుక్కోనికి ప్రయత్నం చేసిన. అది తొర్రూరు బస్ అట. అది ఇంకో క్యాంప్ రాజకీయం. నాకు తెలియక వాళ్ళు యాక్చువల్గా మా వాళ్ళని బండి ఆపి అరే బస్సు ఆపి అడగండి రా ఇడికి పోతుందంటే నీకెందుకు రానంట వాడు. ఎవడు అటు మా వాళ్ళు మర్యాద అడిగినట్ట ఇడికి సార్ పోతే నువ్వెవడు రా అని అంటే రారా భయ అని గుంజిరు చెప్పకపోతే. తీరు అందులోకెళ్ళి దయాకర్ రావు గారు ఇట్ట ఊపుతుంటే చెయ్యి పోండి సార్ అని చెప్పిన మాకేం వద్దు మీరు చక్కగా ఓరి తొర్రూరుకని. అక్కడ కూడా ఏం చేయలేదు, నేను ఓన్లీ ఆ కేసు ఫైల్ అయింది, అమ్మాయి నిజమే కాదు కనుక్కున్న తర్వాత పోలీసు వాళ్ళు ఆపిర్రు పల్లగారిని ఎక్కడ ఎంట్రన్స్లో. ఆ అమ్మాయి వచ్చి ఓపెన్గా చెప్పింది ఐఎమ్ నాట్ కిడ్నాప్డ్. ఎస్ ఎన్నికకు వచ్చినాం. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే పల్లాగారే మా దాంట్లో ఇద్దరిని కవర్ చేసిండు. ఆ రోజు ఎన్నిక జరుగుంటే మేము పల్లా మేనేజ్మెంట్కి దెబ్బతినేటోళ్ళం. ఇప్పుడు తెలిసింది మా 16 మంది అభ్యర్థులను లోపల పంపించేటప్పుడు ఒక ఆమె మీద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి నేను పోయినా. ఆమె ఏమంటుంది ప్రతిసారి అంటే సార్ మా ఆయనతో ఒకసారి మాట్లాడండి సార్ మీరు అంటుంది. నేను సీరియస్ తీసుకోలే. నాకు ఈ వాళ్ళ బస్ క్లియర్ అయ్యి వాళ్ళ 16 లోపలికి పోయి మా 16 లోపల పెట్టి ఆమె మీద డౌట్ వచ్చి పిలిచినామని. ఏం మాట్లాడాలి మీ ఆయనతో? మా ఆయనతో మాట్లాడి వాళ్ళ ఆయనకు ఏదో డిమాండ్స్ ఉన్నట్టున్నాయి, అవతల సైడ్ నుంచి ప్రొవోక్ చేసారు. అది రియలైజ్ అయినా నేను. ఆ రోజు ఎన్నిక జరిగితే డెమోక్రసీ ఆమె మా కాంగ్రెస్ అభ్యర్థి. ఆ రోజు ఎన్నిక జరుగుంటే ప్రజాస్వామ్యం కూని ఏదన్న ఉద్దేశంతో ఆ రోజు నేను 80% ఎఫ్ఐఆర్ అయింది వాస్తవమా, ఎఫ్ఐఆర్ పెట్టినోడు ఎవడు తెలుసుకోవాలని చెప్పి ఒక్క 24 hours టైం అడిగిన ఎలక్షన్ కమిషన్, అదే రిటర్నింగ్ ఆఫీసర్. ఈయన అన్నాడు కాబట్టి ధర్నా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 80% నేను జిద్దుకు తీసుకున్నా. ఇప్పుడు కనుక ఆ రోజు ఓటింగ్ అయ్యి ఉంటే వీ వుడ్ హ్యావ్ లాస్ట్. బట్ ఐ డోంట్ వాంట్ ఎట్ ఎనీ కాస్ట్. అందుకే నేను సార్ 24 hours ఇస్తే నష్టమైంది. మేము 16 మంది నేల మీద కూర్చున్నాం కదా, 16 మంది అక్కడ కూర్చున్నారు, 16 మంది నేల మీద కూర్చున్నాం. మా 16 మందిని దృష్టిలో పెట్టుకోండి. 50% కింద ఉన్నాం. ఈ 50% ఏం అడుగుతున్నాం మేము, ఎన్నికను 24 hours ఆపండి. 24 hours ఏం జరుగుద్ది? ఏం జరగదుగా. ఏమైనా జరగవచ్చు కదా, ఎవరైనా ఏం జరిగింది? మా అభ్యర్థులను మేము బతలాడుకొని మా దాంట్లో మేము ఓటేయించుకున్నాము. ఏం జరిగింది? వాళ్ళ అభ్యర్థులను ఎవరిని ముట్టుకోలేము. కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తుంది కూడా అదే కదా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక పార్లమెంట్ సభ్యుడే నేల మీద కూర్చున్నప్పుడు నేనేమంటున్నా, నా 16 ఆ రోజే టాస్ అయ్యేది కదా, టాస్కే కదా నేను పోయింది. అంటే లక్కీ డిప్కే కదా పోయింది. అవును, ఆ లక్కీ డిప్ లో కూడా ఈ మధ్యన వీడియోలు బాగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకి లావుగా చిట్టి పెట్టిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళకి సన్న చిట్టీలు పెట్టిండ్రు కాదా. నేను పల్లరాజేశ్వరి ఎంత ముదురో తెలుసు కదా మీకు. ఇద్దరం కలిసి మీరు ఒకసారి వీడియో ఇద్దరం కలిసి నిలబడ్డాం, ఒక్కొక్క స్లిప్ చూపించారు, ఫోల్డ్ చేసారు, ఒక్కొక్క స్లిప్ చూపించి ఫోల్డ్ చేసి బాక్స్లో వేసారు. ఇద్దరం కలిసి యాక్సెప్ట్ చేసినాకనే చిన్నగా ఉంది ఇది పెద్దది తీసుకురమ్మంటే పెద్దది కూడా తెప్పించినాం ఆయన అడిగితే. ఎందుకంటే అవి సరిగ్గా మిక్స్ కావాలి. ఎందుకంటే ఇంత ఉన్నాయి, చిన్న బాక్స్ కంటైనర్ చిన్నగా ఉంది, పెట్టినప్పుడు అవి వెనక ముందు తిరగవు, డోల్ మిక్స్ కావు ప్రాపర్. కానీ బకెట్ తెప్పించినాం. బకెట్ బోర్లు వేసి మళ్ళీ అన్లేసి దాని మీద ఒక అట్ట పెట్టి అటు ఇటు తిప్పి తీసిండు. పైన భగవంతుడు మా సైడ్ ఉండు. కాకపోతే ఈ వీడియోలు కనిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, కరెక్ట్ కాదా? బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆస్తే సోషల్ మీడియా ఏమీ లేదు వాళ్ళకు ఉంది ఓన్లీ సోషల్ మీడియా. ట్విట్టర్ మీద కేటీఆర్, హరీష్ రావు ఈ రాతలు ఏది ఉత్తరాలు కాకి ఉత్తరాలు రాసినట్టు రాసుడు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు. మీరు ఒకటే చెప్పండి, కేసీఆర్ అనే వ్యక్తి 23 ఎన్నికల తర్వాత, 24 ఎన్నికల తర్వాత 26 ఎన్నికలే సింబల్. మధ్యన జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలు కానీ, మధ్యన కంటోన్మెంట్ కానీ, గ్రామ పంచాయతీ కానీ మనం వర్డిక్ట్ కింద తీసుకోవద్దు, మ్యాండేట్ కింద తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే సింబల్ ఉండదు గ్రామ పంచాయతీలో. ఆ 2 బై ఎలక్షన్లు కన్సిస్టెంట్ టు ద వన్ సింగిల్ అసెంబ్లీ. స్టేట్ మ్యాండేట్ ఏంది చెప్పండి ఇప్పుడు? ఇది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి చూడండి. మేము 23 ఎన్నికల్లో 2% మార్జిన్ తోటి గెలిచినాం, ఓన్లీ 2%. ఇప్పుడు 27% తోటి గెలిచినాం. మ్యాండేట్ పెరిగింది. కేసీఆర్ ఏమంటుండు, ఫామ్ హౌస్లో కూర్చొని ఓ రోజు బయటకు వచ్చి ఏమన్నాడు,
తెలంగాణ ప్రజలు విపరీతంగా బాధపడుతురట. ఉమ్, ఎంత తప్పు చేసినాం బాపు కోటే కానీ అవును. అని నిన్న నేను సామెత చెప్పిన. కృష్ణశాస్త్రి ఒక కవి, కృష్ణశాస్త్రి ప్రజాకవి. అంటే కృష్ణశాస్త్రి సోకాల్డ్ ఈ హిమ్సెల్ఫ్ పోర్ట్రేడ్ యాజ్ ప్రజా సమస్యల మీద కవిని అని. ఉమ్, కానీ ఆయన కవి ప్రజా సమస్యల మీద, ఆయన సమస్యల మీద ప్రజల సమస్యలు అనుకొని అవే కవిత్వాన్ని రాసి ప్రజలు ఇట్లా ఫీల్ అవుతారు అని చెప్పినటువంటి వ్యక్తి కృష్ణశాస్త్రి. ఉమ్, కృష్ణశాస్త్రి సొంత సమస్యలను ప్రజా సమస్యలు అనుకోండు, ఈయన ఫీల్ అయ్యేదల్లా ప్రజలు ఫీల్ అవుతారు అనుకోడు. ఇంకో కవి ఉన్నాడు శ్రీశ్రీ, వాస్తవంగా ప్రజల్లో ఉన్న ఇబ్బందులను తీసుకొచ్చి కవిత్వాన్ని రాసి చైతన్యవంతుల్ని చేసిండు. ఈయన కృష్ణశాస్త్రి లాంటోడు. ఈయన ఫామ్ హౌస్లో ఈయన ఫీల్ అయ్యేది ప్రజలు కూడా అట్లా ఫీల్ అవుతారు అని ఈయన ఇమాజినేషన్ అది. ప్రజలు పాపం అన్నం తింటురో లేదో నాకు ఓటేయక, ప్రజలు 3 పూటలు బతుకుతారు, ప్రజలు బట్టలు కట్టుకుంటురో లేదో, ప్రజల పిల్లలు చదువుకుంటురో లేదో, రాష్ట్రం ఎటుపోతుంది, ఎందుకంటే బయటకు వస్తలేడు కదా, అంతర్మదనం పడుతుండు ఎట్టోడిపోయినా అని తెలియక. ఆ ఫ్యాన్ చూసుకుంటా వంటుండు రోజు. దాంట్లోనే అన్ని చక్రాలు తిరుగుతున్నాయి ఆయనకు. జనం ఏమనుకుంటారు, అదేమనుకుంటారు అని చెప్పి బయటకు వచ్చి జనమంతా బాధపడుతున్నారు. ఆయన జనాన్ని కలిసింది లేదు, అసెంబ్లీకి వచ్చింది లేదు, జనం మధ్యన పోయింది లేదు, జన సమస్యలు తెలుసుకుంది లేదు, ఎవడు ఎట్లా బతుకుతో చూసింది లేదు. యాక్చువల్గా ఆయనంతలో ఆయన జైలు నిర్బంధం చేసుకుంటు, ఓటమి తర్వాత శిక్షించుకుంటు. నా 10 ఏళ్ళ అధికారంలో నేను ఏమేమి చేసినా రివీల్ చేసుకొని కుంగిపోతున్నాను. బ్రహ్మాండంగా నన్ను అసలు ముఖ్యమంత్రి చేసిరు కదా, మంత్రి పదవి అని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చి ఏదో మాయమాటలు చెప్తే నాకు ముఖ్యమంత్రి పొజిషన్ ఇచ్చిర్రు. చక్కగా చేసుకుంటే అయిపోయేది. ఈ పోరాగాలను అమెరికాలో ఉంచితేనే అయిపోయేది. ఈ అవలాగాలను తెచ్చుకున్నా నా మొత్తమే నా రాజకీయంగానే దెబ్బతీసిరు వీళ్ళు చేసిన దోపిడికి. యాక్చువల్ కేసీఆర్ కంపేర్ టు కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళ కుటుంబ సభ్యుల సంతోష్ రావు, ఉమ్, వీళ్ళందరూ, కవిత, వీళ్ళందరికంటే కేసీఆర్ ఈజ్ ఫార్ బెటర్ లీడర్. అవునా, ఎందుకట్లా? అంటే కరప్షన్ అంత ఎత్తున చేయాలనుకోరు, రాజకీయాల కోసం కరప్షన్ చేయాలనుకుంటారు కానీ ఉమ్, వీళ్ళు మొత్తం దాచుకుందామన్న ఆలోచనలు వీళ్ళు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు మన జనరేషన్ల లీడర్. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, అంతకుముందు ఉన్న లీడర్లకైతే అసలే లేదు. ఎన్టీ రామారావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అసలు వాళ్ళే తలుచుకుంటే ఈ భూములు ఏముందండి, ఈ కోకాపేట ఏంది, ఈ హైటెక్ సిటీ ఏంది, మొత్తం ఆర్డీఓలను ఎంఆర్ఓలను పిలిచి మొత్తం రాయించుకుందరు కదా, రే గెట్లు కట్టుర్రా పోయాను. అప్పుడు ఆ రోజుల్లో ఏముండే, ఎవరికి చదవచ్చు, ఎవరికి తెలుసు రెవెన్యూ అంటే. బట్ రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మొత్తం తెలుసు అనేదే కదా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ మొత్తం ఎందుకు తెలుసు అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఆయన చేసుకున్న చిన్న సన్నగా హైదరాబాద్ వచ్చి, వనపర్తి నుంచి హైదరాబాద్ వచ్చి చిన్న స్థాయిగా జూబ్లీస్లో ఒక మెంబర్ అయ్యి చిన్న స్థాయి నుంచి వచ్చినప్పుడు ఏం వ్యాపారం చేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసిండు ఆయన. రేవంత్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలో అన్ని వెరైటీస్ చూసి వచ్చిండు. దొంగలు, లంగలు అందరితో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి చూసిండు. కాబట్టి ఆయన గవర్నెన్స్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈజీ గుర్తుపట్టగలుగుతుండు ఎక్కడి నుంచి ఎవరు వస్తుండ్రు, ఏం చేయగలుగుతారు. ఎందుకు అంత ఫాస్ట్గా ఇంత లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఇన్ ద వరల్డ్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ. 543 స్థానాలల్లో పోస్ట్ ఇండిపెండెన్స్లో ఫైట్ చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలా 2017లో వచ్చిన తర్వాత 2023 కల్లా ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఫోకస్డ్ కదా. ఈ అండర్స్టాండ్స్ పాలిటిక్స్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ లీడర్. ఏమంటారు మీరు, కింది స్థాయి నుంచి ఇప్పుడు లెగసీ ప్రకారం వచ్చే లీడర్కి ఏమైందంటే ఆల్రెడీ అంతా ఎస్టాబ్లిష్ అయినాక వచ్చి గద మీద కూర్చుంటారు. గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉంటుంది. కేటీఆర్ అనేటోడికి ఏం సంబంధం చెప్పండి సిరిసిల్లతోటి? ఎప్పుడన్నా సిరిసిల్లలో జెండా కట్టిండా? ఎప్పుడన్నా సిరిసిల్ల ఉద్యమంలో ఉండా? మహేందర్ రెడ్డి సిరిసిల్లాల కేసీఆర్కి కుడి భుజం లెక్క ఉండి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. డైరెక్ట్ అమెరికా నుంచి ఊడిపడి రాత్రి వచ్చి ఆయన బీఫామ్ కూడా బిక్కొని నిలబడ్డాడు. ఏం ఆట బీఫామ్ రానికి ఎన్ని కష్టాలు ఉంటాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా 2004లో బీఫామ్ అడిగిండు. ఎక్కడి నుంచి? కల్వకుర్తి నుంచి. ఎందుకు లేదు? అదే కేసీఆర్ని అడిగిండు. అప్పుడు అలయన్స్ ఉండే, కాంగ్రెస్ అలయన్స్. జయపాల్ రెడ్డి ఒప్పుకోలే అప్పుడు, కల్వకుర్తి సీట్ ఇచ్చేదే లేదని. ఆయనకు తెలుసు ఒక బీఫామ్ రావాలంటే ఎంత కష్టంగా ఉంటుందో, ఎన్ని అడ్డంకులు ఉంటాయో సామాన్యునికి. సో రాజకీయాల ఎక్స్పీరియన్స్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక బీఫామ్ మీ ఇంటికి వచ్చుడు వేరు, ఒక బీఫామ్ కోసం మీరు 100 మంది దగ్గర పోయి బతలాడుకొని 1000 మంది కార్యకర్తలను మనల్ని బొందికి బీఫామ్ తెచ్చుకోవడం అనేది డిఫరెన్స్ ఉంటుంది.